వెల్కమ్ టు PM7 వార్తలు. మందు ప్రియులారా జాగ్రత్త, ఖరీదైన బ్రాండ్ కొనుక్కొని కూడా కిక్ రాకపోతే అసలు సరుకు మాయమైందేమో అనిపిస్తుందా? అయితే మీ అనుమానం నిజమే. తెలంగాణలో నకిలీ మద్యం దందా భారీగా నడుస్తోందని పోలీసులు బయటపెట్టారు. సూర్యాపేట జిల్లా మేలచెరువు మండలం రామాపురంలో ఉన్న ఓ గోదాంపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడి చేసి షాకింగ్ విషయాలు బయటపెట్టింది. ఒరిజినల్ ఖాళీ బాటిల్స్ సేకరించి అందులో సగం నీళ్లు, కొంత స్పిరిట్, కొంచెం చీప్ లిక్కర్ కలిపి పైగా అసలైన సీల్స్ వేసి ఖరీదైన మద్యం పేరుతో మార్కెట్ లో అమ్ముతున్నారు. ఇది 1-2 బ్రాండ్లకైతే కాదు, ఏకంగా 178 బ్రాండ్స్ ఇలా కల్తీ అయ్యాయి. దాడిలో 15 లక్షల రూపాయల విలువైన కల్తీ విస్కీ సిద్ధంగా దొరికింది. అంతేకాదు, కల్తీ మద్యం తయారీకి ఉపయోగించే సుమారు 2 కోట్ల రూపాయల విలువైన స్పిరిట్, 11,000 ఖాళీ బాటిల్స్, 20 లేబుల్ బండిల్స్ కూడా పట్టుబడ్డాయి. బాటిల్స్ క్యాప్ల నుంచి హలోగ్రామ్ సీల్స్ వరకు అన్ని ఒరిజినల్ లాగా కాపీ చేసి నకిలీని నిజమైనట్లుగా చూపించారు. ఈ ముఠా హైదరాబాద్ లోని ఒక స్పిరిట్ కంపెనీ నుంచి టన్నుల కొద్దీ స్పిరిట్ కొనుగోలు చేసి తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో రహస్యంగా కల్తీ తయారు చేస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని మార్కాపురం, రేపల్లె, అమలాపురం లాంటి ప్రాంతాల్లో కూడా వీళ్ళు ఇదే స్కామ్ చేశారు అని దర్యాప్తులో తేలింది. చివరకు సూర్యాపేటలో కౌంటర్ డ్యూటీలు చూసే శంకర్ తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 2 అరెస్ట్ చేశారు. మిగిలిన వారిపై వేట కొనసాగుతోంది. ఖరీదైన బ్రాండ్ల బాటిళ్లలో కల్తీ మద్యం నింపి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్న ఈ ముఠ చివరికి పట్టుబడింది. ఖరీదైన బ్రాండ్ అని నమ్మి తాగుతున్న మద్యం వాస్తవానికి చీప్ లిక్కర్ అని తెలిసి మందుబాబులు షాక్ అవుతున్నారు.